రైతులు వచ్చి మాకు రుణమాఫీ జరగలేదంటే కేసులు పెడుతున్నారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఏది నీ ప్రజా దర్బార్? అక్కడ పోయి నిరుద్యోగులు కాళ్ల మీద పడితే కూడా పని కాలేదు. అక్కడ దరఖాస్తు తీసుకునేందుకు నువ్వు లేవు. నువ్వు ఉంటా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. ప్రతి వాగ్దానం భంగం. మొట్టమొదటి అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ప్రవేశపెడతామన్నాడు. ఏది బిల్లు? ఎందుకు ప్రవేశపెట్టలే? చట్టబద్ధత వస్తే లీగల్ యాక్షన్కి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి మీద. అందుకని ఆ లీగాలిటీ 6 గ్యారెంటీలకు రాకుండా చేసిన వెంటనే అమలు చేయదలుచుకోలేదని అర్థం. అడగడానికి వస్తే ఏదయ్యా నీ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అంటే కనుగుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుల తొండలు జొర్రగొడతా, రకరకాల పండబెట్టి తొక్కుతా, ఏవో ఇవన్నీ వికృతమైన మాటలన్నీ కూడా. ఇవాళ కూడా చాలా వికృతమైన మాటలు మాట్లాడి మీకు బాగా గుర్తుండి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు న్యాయంగా వాదించినప్పుడు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని సోదాహరణంగా నిరూపించినప్పుడు, లెక్కగట్టి చెప్పినప్పుడు, గణాంకాలు చెప్తుంటే వాటికి సమాధానం చెప్పలేక కేసీఆర్ గారి వ్యక్తిగతమైన అలవాటును ముందు పెట్టి దాడి చేసేవాళ్ళు. అదే పని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తాడు, అదే పని వాళ్ళ బండి సంజయ్ చేస్తారు. ఆంధ్ర వలసవాద మానసపుత్రులు వీళ్ళు. కేసీఆర్ మీద అదే విమర్శలు చేస్తారు. ఉద్యమకారుడిగా ఆయన స్ట్రెచర్ను తగ్గించడం కోసం అందరికీ ఉన్న అలవాటే ఆయన వ్యక్తిగత అలవాటు తీసుకొచ్చి మాటలు మాట్లాడి ఇది రాజకీయం అన్నట్టు పబ్బ గడుపుకునేటువంటి నాయకులు వీళ్ళు. వాళ్ళ ఆసరా పింఛన్లేవి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలన్నట్టు. ఇప్పుడు రుణమాఫీ జరగాలంటే ₹1,00,000 రుణమాఫీ జరగలేదు. ఇది స్పష్టంగా ఒక్కొక్క రైతు చెప్తుంటే ఈ 1,04,000 మన రైతు సమన్వయ సమితి అధ్యక్షునికే రుణమాఫీ కాలే. ఇగో ఇంతమంది అసలు ఇట్లా ఇంతకుముందు పద్మక్క చెప్పింది, ఏదైనా ఊరికి పోయి రుణమాఫీ జరిగినోడెవడు అని అడిగితేనే 10 మంది వెళ్తారు, జరగనోడు ఏమంటే ఊరంతా లేచి నిలబడుతుంది. అది ఇవాళ ఈయన రుణమాఫీ అనే దేవతా వస్త్రాల తతంగం. ఇవాళ ఆసరా ఏం చెప్పిండు? నిజానికి ఈయన మనకి ఇవ్వాల్సిన రైతు భరోసా గనక ఇచ్చి ఉండి ఉంటే 7,500 చొప్పున గనక ఇచ్చి ఉండి ఉంటే ఈ రుణమాఫీ కంటే ఎక్కువైతుండే ఆ పైసలు. ఆయన చెప్పినట్టు రైతు భరోసా ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలి. 12,000 కోట్లకు గాను మొన్నటి యాసంగిలో ఏం చేసిండు? మనం తీసిపెట్టినాయి, రైతు బంధు కోసం తీసిపెట్టినాయి గవ్వే 5-6 వేల కోట్లు ఇచ్చిండు. ఇచ్చి దాదాపు 7-8 కోట్లు ఎగ్గొట్టిండు. నువ్వు ఇస్తానన్నది 7,500 కదా, ఇచ్చింది ఎంత? మేమిచ్చే 5,000 ఇచ్చినావు కదా, మిగతా 2,500 ఏవి మాట్లాడది. తర్వాత ఏమైంది? మొన్న వర్షాకాలం అయితే మొత్తానికే రైతు భరోసా ఎగ్గొట్టిండు. దాని మీద సబ్ కమిటీ కాంగ్రెస్ అంటేనే కమిటీలు కాలయాపన. తెలంగాణ మీద కమిటీసి ఎన్నేళ్లు చేసిరో చూడలేదా? మనం ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రెండో ఎస్ఆర్సి విని మన చెవులు రక్తాలు గారినాయి ఉద్యమంలో. ఇప్పుడు కూడా అంతే, 24 కమిటీలు వేసిరు ఒక్కొక్క దాని మీద. ధరణి మీద కమిటీ, రైతు భరోసా మీద కమిటీ, ఆసరా పింఛన్ల మీద కమిటీ, అన్నిటి మీద కమిటీ అంటే ఏది? ఇప్పట్లో ఇయ్యమో అని అర్థం. ఇప్పుడు మళ్ళా కొత్త గడువు పెట్టిండు, దసరా నుంచి రైతు భరోసా అన్నాడు. ఇట్లా గడువు మీద గడువు పెడతారు. రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం, ఆ రేపు రాదిగా. ఇవాళ నిజంగా ఆయన కనుక ఇచ్చుంటే అదొక 12,000 కోట్లు, అదో 12, అంతకుముందు 5-6 వేల కోట్లు, 17,000 కోట్లు ఇవే అవుతుండే కదా. 17,000 కోట్లు రైతు భరోసా ఎగ్గొట్టి అవి ఖాతాలలో వేసి అవి కూడా మొత్తం ముట్టలే, అందరికీ ముట్టలే, 10-12,000 కోట్లే రిలీజ్ చేసి ఇవాళ ఏమంటున్నాడంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. ఆకలి అవుతుందిరా అన్నం పెట్టు అంటే చాక్లెట్ చేతిలో పెట్టి అయిపోయింది ఆకలి తీరిపోయింది. అరే ఒంటి మీద కట్టుకోవడానికి బట్ట కావాలరా అంటే ఓ మాస్కే పట్టుకొచ్చి ఇచ్చి అయిపోయింది నీకు బట్టలు వచ్చినాయి అంటున్నాడు. మొత్తం అన్నమేదిరా నాయన, మొత్తం బట్టలేవిరా నాయన అని మనం అడుగుతున్నాం. మాకు కావాల్సింది చాక్లెట్లు మాసికలు కాదు, మొత్తం అన్నం, కడుపు నిండా అన్నం కావాలి. కడుపు నిండా అన్నం 4 విడతల్లో చేసినా
నీలాగా మోసం చేయలేదు కేసీఆర్. ఆయన 4 విడతల్లో చేస్తానని ఎంతమందికి ఉంటే అంతమందికి చేసిండు. ఈ పిచ్చి పిచ్చి ఆంక్షలు ఏవి పెట్టలేదు. ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టినావు, ఆసరా పింఛన్లు ఎగ్గొట్టినావు. ముసలోళ్ళు పాప కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. నీ మాట నమ్మి ఓటేసిరు. కేసీఆర్ను కాదని నీకు ఓటేసిండ్రు. నిన్ను నమ్మిండ్రు. ఈ మాటలన్నీ కూడా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు నమ్మి ఇంకెన్ని ఇచ్చిండో చెప్పరాదిగా హామీలు చాలా 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 ఉన్నాయి. ఆ 420 పైన హామీల లిస్టు చదివితే చెప్పరాదిగా అన్ని హామీలు ఉన్నాయి. అవన్నీ అడిగే ఓపిక కూడా రేపు ఉండదని ఆయనకు తెలుసు. అట్లా విపరీతమైనటువంటి హామీలు గుప్పించి కూర్చొని వికృతంగా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నాడు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు గమనిస్తున్నారు. చిత్రగుప్తుడు పాపాలు రాసుకుంటాడు. ఆయువు మూడాలే గంతే. ఆయువు మూడేదాకా ఆయువు ఉన్నంత కాలం శిశుపాలుని తప్పులు కృష్ణుడు లెక్క పెట్టుకున్నట్టు ప్రజలు రేవంత్ రెడ్డి తప్పులు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రజలేం వట్టిగానే లేరు, అన్నీ అర్థమవుతుంటాయి. మంచి మంచి వాళ్ళని మంట కలిపిన వాళ్ళు ప్రజలు మామూలు వాళ్ళ. ఈయన విషయం అర్థం కాదా? ఈ బోల్బడా చేసుడు, బోకెత్తుల మాటలు తెలియదా? ఇవి ఈ నంగనాచి కబుర్లు అర్థం కాని వాళ్ళ ప్రజలు ఒకటొకటిగా చూస్తున్నారు. ఇంకొక నెక్స్ట్ బడ్జెట్ వరకు చూడండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద కాండ్రించి ఉమ్మేసే పరిస్థితి ఉంటుంది ప్రజలు. ఆయన ఇప్పుడే రైతు రుణమాఫీ పాలాభిషేకం జరుగుతుంది అనుకున్నాడు, కానీ మొత్తం దిష్టి బొమ్మలకు ప్యాలాల అభిషేకం అయింది. ఎక్కడ పాలాభిషేకం కాలే, దిష్టి బొమ్మలకు ప్యాలాల అభిషేకమే అయింది అంతటా. అంటే రోజు రోజుకు సిచ్యువేషన్ మారిపోతున్నది, సీన్ మారిపోతున్నది. నిన్నటి దాకా అననోళ్ళు కూడా ఇదంతా బాగాలేదురా భయ అని ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. తొవ్వేటో తప్పిందిరా భయ అనుకుంటున్నాడు. ఏమో అనుకున్నాం, గిట్లున్నాడైంది అనుకున్నాం. అంటే అది ప్రొడక్టే అటువంటిది. అది దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తో వచ్చిన సరుకు అది. ఆ సరుకుకి లక్షణమే లేదు, ప్రజాస్వామ్య లక్షణం లేదు, ప్రజల కోసం పనిచేసే లక్షణం లేదు. ఉత్త కెరీరిస్టు, దందారాయుడు, సంపాదించుకోవాలి, ఆయా ఏదో ఇదంతా పదవిలో ఊరేగాలి అనే చాలా అల్పమైన కోరికలు కలిగిన వాడు తప్ప ప్రజల గురించిన ఒక గంభీరమైన ఆలోచన లేదు. కనుకనే ఆయన మాటల్లో కూడా గంభీరత ఉండదు. ఏమనంటే కేసీఆర్ని చూసి నేర్చుకున్నా అంటాడు. కేసీఆర్ అద్భుతమైన పద్యాలతో, భారతం భాగవతంలోని పద్యాలతో, తెలంగాణ నుడికారపు సొంపుతో, మంచి డాటాతో, కంటెంట్తో, అద్భుతమైన వాదనతో ఎన్ని ఉపన్యాసాలు చేసిండు, ఎంత ఉదాత్తమైన ప్రసంగాలు చేసిండు. అది నేర్చుకోరాదా నీకు? ఆయన ఎప్పుడన్నా స్లిప్ అయ్యి ఒక తిట్టు తిడితే అది పట్టుకొని కేసీఆర్ నుంచి నేర్చుకున్నా అంటవా? అంటే ఎవడికి ఏది ఇష్టమో గదే ఏరుకుంటారు. నువ్వు గదే ఏరుకున్నావు కేసీఆర్ దగ్గర. కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? కంటెంట్ఫుల్గా మాట్లాడడం, అద్భుతమైన వాదన పటిమతో మాట్లాడడం, గొప్ప సాహిత్యాత్మకంగా మాట్లాడడం, కవితాత్మకంగా మాట్లాడడం కేసీఆర్కి తెలుసు. అది నేర్చుకోరాదా మీకు? ఏమనంటే కేసీఆర్ ఇట్లా మాట్లాడతారు. కేసీఆర్ ఎప్పుడు అట్లా మాట్లాడే, ఎప్పుడైనా టంగ్ స్లిప్ కావచ్చు. కొన్నిసార్లు ఆయన స్లిప్ అయ్యాడు, బహిరంగ సభలలోనో ప్రెస్ మీట్లలోనో స్లిప్ అయిన మాట వాస్తవం. వీళ్ళు ఎప్పుడూ స్లిప్ అవుడే, వీళ్ళకి స్లిప్ అవుడే ఉండదు. ఈ స్లిప్పర్ సంగతే అంత. దీనికి మంచి మాటనే రాదు, ఒక ఉదాత్త ప్రసంగం రానే రాదు. ఉదాత్తత అనేది ఆ శరీరంలో ఎక్కడ లేదు, వెతికిన అణువున లేదు. సంస్కారం అనేది లేశ మాత్రం కూడా లేనటువంటి మనిషి ఇవాళ రాజ్యం వెళ్తున్నాడు. ఈ దౌర్భాగ్యపు దుర్దశలో ఇవాళ తెలంగాణ ఉంది. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు లెక్క పెడుతున్నారు. కొద్ది రోజుల్లోనే, ఎక్కువ రోజులు పట్టదు. ఓ నక్కనట అడవిలోకి పోయి, అది అడవిలో ఉండే నక్క ఊర్లోకి వచ్చింది. సాకలోళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, నీలి రంగు పెట్టుకున్నారు అక్కడ. ఈ నక్క పోయా నీలి రంగు తొట్టిలో పడ్డది, దాన్ని మొత్తం నీలం రంగు అంటుకున్నది. అది మళ్ళీ అడవిలోకి వచ్చేవరకు అన్ని అరే ఇదేం జంతువు అనుకున్నాయట. నక్క కాదనుకునేది, అది ఏదో బ్లూగా ఉన్నది, కొత్త జంతువు అనుకున్నది. అనుకుని అన్ని గౌరవించడం పెట్టినాయట. 2 రోజుల తర్వాత అది ఏంది, ఓ సాయంత్రం మంచిగా ఊడబెట్టడం మొదలుపెట్టింది. ఇంత తిన్న తర్వాత వేటాడి ఆ ఊ అనేది ఊడబెడుతుంటే మరి అక్కడ నక్కనే కదరా భయ్, ఇదేదో నీ రంగు మారితే ఏమో అనుకున్నామని అప్పుడు నక్క తిరిగా చూసినాయట. ఇప్పుడు ఈయన కూడా అట్లా అడిమేర గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయ్యిండు. నీలం రంగు తొట్టిలో పడి వచ్చిన నక్కనే ఇవాళ పరిపాలిస్తున్నది. ఆ రంగు కొద్ది రోజులలోనే వెలిసిపోతుంది. వెలిసిపోవడం ఇప్పటికే మొదలైంది. వేసుకున్న హెయిర్ డై కొద్దిగా మాసిపోతున్నది, తెల్లెంటికలు బయట పడుతున్నాయి. 4 రోజులలో మొత్తం బయటపడుతుంది. బయటపడిన తర్వాత దేవతా వస్త్రాల సంగతి ఏందో ప్రజలకు అర్థమవుతుంది. కనుక ఆ రోజున మామూలు పరాజయం ఉండదు. ఇంకొకటి కూడా, ప్రజలు మనం నిజంగా సరే కొంత గ్యాప్స్ ఉండొచ్చు, కొన్ని లోపాలు జరగవచ్చు, అయినా కేసీఆర్ విలువ ఏమిటన్నది ప్రజలు తప్పకుండా గ్రహిస్తారు.
రాబోయే రోజులు రాబోయే పరిపాలన గులాబీ జెండాదే.